హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడెవరో చెప్పే ముందు ఆవిడ గురించి కొన్ని మాటల్లో మాట్లాడదాం. అయితే స్క్రీన్ మీద తన ఒక ఫైర్ బ్రాండ్ అయితే ఆఫ్ స్క్రీన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. తన మాటల్లో వినిపించే బోల్డ్నెస్ తన ప్రయాణంలో కాన్ఫిడెన్స్తో కనిపిస్తుంది. మరి ఆవిడెవరో కాదు, మిర్చి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మన అందరికీ ఫేవరెట్. వెల్కమ్ చెప్పేద్దాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? నేను ఫంటాస్టిక్ ఉన్నాను. హౌ ఆర్ యూ లిఖిత? వెరీ గుడ్ మ్యామ్. యాక్చువల్లీ మిమ్మల్ని ఇలా నేరుగా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో సీరియల్స్‌లో, ఎన్నో సినిమాల్లో నటించారు మీరు. దాదాపు 300 పైగా సినిమాల్లో గూడా నటించారు. 18 ఏళ్ల జర్నీ మీది. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇక్కడి వరకు రావడం? ఇక్కడి వరకు రావడం ఎలా ఉంటుందంటే, చాలా నడిచామని చూసుకుంటే ఒక 2 అడుగులు నడిచినట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా దూరం ఉందనిపిస్తుంది. ఇంకా అచీవ్డ్ అన్న ఫీలింగ్ రాదు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తుంది అన్న పేరైతే తెచ్చుకున్నా. సో ఐమ్ హ్యాపీ. అయితే ఆన్ స్క్రీన్ మేము చూస్తూ ఉన్నాము. ఆఫ్ స్క్రీన్ మాధవి గారు ఎలా ఉంటారు? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. మాధవి ఎలా ఉంటుందంటే, ఎక్కడ రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటాను నేను. ఎక్కడ అనేది చెప్తే నేను చెప్తాను. ఒక ఇంట్లో అమ్మగా అందరిని బాగా చూసుకుంటారు. మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అయితే ఆఫ్ స్క్రీన్ విషయానికొస్తే నేను విన్నది మీరు టీచింగ్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉంటారని విన్నాను. Yes. యాక్టింగ్‌తో పాటు ఇది కూడా చేస్తుంటారా మీరు? అసలు బేసికలీ నేను ట్రైనరే కదా. ఐ వాజ్ ఇన్ వర్కింగ్ ఎంప్లాయీ. ఇది చాలా సార్లు చెప్పాను నేను. నేను ట్రైనింగ్ చేయడం కోసం బోల్డ్ సర్టిఫికేషన్స్ చేశాను. ఎన్ఎల్పి అనేది కూడా చేశాను. సో ఐఎమ్ అ సర్టిఫైడ్ ట్రైనర్. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు టీచర్స్కి బిఎడ్ ఎంఎడ్ ఉంటుందో, అట్లా మాకు ట్రైనర్స్కి కొన్ని సర్టిఫికెట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హావ్ డన్ దట్ సర్టిఫికేషన్. మాస్టర్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ అంటే మూవీస్ లోకి రాకముందు అంటే యాంకరింగ్ చేస్తూ బికాస్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఓకే. ఇదేదో ప్యాషన్ గా వచ్చి ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యాయి అనమాట. దిస్ ఇస్ యాక్టింగ్ హెస్ బికమ్ మై ప్రొఫెషన్, దట్ హెస్ బికమ్ మై ప్యాషన్. 18 ఇయర్స్ 300 మూవీస్ అంటే మామూలు విషయం కాదు. సీరియల్స్ కూడా చేస్తున్నారు. అయితే సాఫ్ట్ స్కిల్స్ విషయం మనం మాట్లాడుకుంటే అది అవసరం అంటారా? సాఫ్ట్ స్కిల్స్ మెయిన్ గా ఎందుకు అడిగానంటే, ఈ మధ్యన జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చూస్తుంటాం కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు. రెస్పెక్ట్ విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ. దాన్ని డీల్ చేయడంలో సాఫ్ట్ స్కిల్స్ ఏమైనా పనికొస్తాయంటారా? సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రతి మనిషికి అవసరం. ప్రతి మనిషికి. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న ఎంప్లాయీ నుంచి మేనేజర్ అండ్ సిఇఓ, ఫౌండర్ దాకా సాఫ్ట్ స్కిల్స్ అవసరం. అంటే బిహేవియర్ కరెక్ట్గా ఉంటే, అంటే మన పాత వాళ్ళు సామెతలు పద్యాల రూపంలో చెప్పారు. ఎలా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు. అంటే ఏంటి? కరెక్ట్గా మాట్లాడడం. అంటే వాళ్ళ ఉద్దేశం కమ్యూనికేషన్ సరిగ్గా పెట్టుకోవడం. ఒక చిన్న పదంలో బోల్డ్ ఇంత విడమర్చి చెప్పారు వాళ్ళు. అలాగే ఇప్పుడు చూస్తే స్టాటిస్టిక్స్ కనుక సాఫ్ట్ స్కిల్స్వి చూస్తే, హార్డ్ స్కిల్స్ అంటే అంతా బాగుండి ఇంటర్వ్యూస్ బాగా అయ్యి వచ్చిన ఎంప్లాయీస్ 3 నెలల్లో లే ఆఫ్ అయిపోతారు. లేకపోతే 6 నెలల్లో వాళ్ళని తీసేస్తారు. ఎందుకు? వాళ్ళే కోరి పెట్టుకున్నారు కదా. సో ఏం జరుగుతుంది? అక్కడ ఈ సాఫ్ట్ స్కిల్స్ వస్తాయి అనమాట. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ప్రాపర్లీ పర్ఫార్మింగ్ ఆర్ ఆ పర్సన్కి కరెక్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఆ జాబ్లో ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ అనేది 85% రోల్ ప్లే చేస్తుంది. ఓన్లీ 15% ఈజ్ యువర్ అకాడమిక్ అండ్ యువర్ అచీవ్మెంట్స్. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం సాఫ్ట్ స్కిల్స్ గురించి. అంటే మీ ఉద్దేశంలో సాఫ్ట్ స్కిల్స్ ఉంటే జాబ్ వచ్చేస్తుందా? సాఫ్ట్ స్కిల్స్ ఉంటే జాబ్ వచ్చేదు, కానీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. డిడ్ ఐ ఆన్సర్ యూ? yes. అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్లో నేను చాలా తోపుతురుం అంటే, యాటిట్యూడ్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ బిహేవియర్ సరిగ్గా లేదు అంటే కనుక దే హ్యావ్ సెవరల్ రౌండ్స్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ. అంటే మనం ఎవరికి ప్లీజింగ్గా ఉండక్కర్లేదు, బట్ ఆల్సో మనం అన్ప్లెజెంట్గా కూడా ఉండకూడదు కదా. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ప్లెజెంట్గా ఉండడం వేరు, ప్లీజింగ్ వేరు. ప్లీజింగ్ ఈజ్ తెచ్చిపెట్టుకున్న ఆర్టిఫిషియాలిటీ. యూ డోంట్ నీడ్ దాట్. బట్ ఏంటంటే ఒక అర్థం చేసుకోవడం, ఎంపతి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో అది తక్కువైపోయింది చూస్తుంటే. అలాగే మీరు మెంటల్ హెల్త్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అని విన్నాము. ఈ రోజులో అందరు ఇవ్వాలి, కాకపోతే చిన్న చిన్న రీజన్స్ కి కూడా బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. చాలా మంది ఫిజికల్ గా బాగా వర్కౌట్స్ చేసి మేము బాగున్నాం అనుకుంటారు, మనకి మెంటల్ హెల్త్ మర్చిపోతూ ఉంటారు. మరి అక్కడ మీరు ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? ఎవరికి ఏం చేయాలని చెప్తారు?
నేను ప్రాక్టీస్ అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా మనకు నేచర్ అనేది ఒకటి ఉంటుంది. ఒక పోకడ అంటారు, అంటే ఒక 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 తీరు ఉంటుంది ఒక మనిషికి. అది తప్పి బిహేవ్ చేయడం అనేది కష్టం. బేసికలీ మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఎందుకు మీ ఇంట్లోనే మీ కజిన్స్, మీ ఏజ్ వాళ్ళు, లేకుంటే మీ బాబాయిలు, మీ పిన్నులు, మామయ్యలు వాళ్ళని పోల్చుకుంటేను ఒకళ్ళు ఒకలా ఉంటారు, ఇంకోళ్ళు ఇంకోలా ఉంటారు. రైట్? అందరూ ఒకేలాగా ఆలోచించడం కష్టం. ఎంత చైనాలో అందరూ ఒకేలాగా ఉన్నా వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు కదా. సో అలా ఉన్న కొన్ని పద్ధతులు ఒకటేలాగా ఫాలో అవ్వాలి. రైట్? కొన్ని పద్ధతులు అంటే ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఇప్పుడు నేను ఒకవేళ అలా ఉన్నా కూడా, నేను గుర్తు పెట్టుకున్నా కూడా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు మెయింటైన్ దట్ మెంటల్ హెల్త్. ఇప్పుడు ఈ విషయంలో నేను దీనికి ట్రిగర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఏదో జరిగింది, ట్రిగర్ అయ్యి నేను అరిచి గోల పెడితే అప్పటి వరకే నేను సాటిస్ఫైడ్ అవుతాను, అప్పటి వరకే నా ఈగో చల్లారచ్చు. కానీ ఏదైతే ఆ ఇష్యూ ఉందో దానిలో అసలు జరగాల్సిందేంటి, జరిగిందేంటి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ కాదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇట్స్ నాట్ యువర్ వే, ఇట్స్ నాట్ మై వే, ఇట్ ఈస్ ద రైట్ వే అనేది ఒకటి ఆలోచించి, ఓకే నేను తప్పు, వాజ్ ఐ రాంగ్ అనేది ఒకటి క్వశ్చన్ వేసుకుంటాను. ఇఫ్ మై కాన్షియస్ టెల్స్ యు ఆర్ రాంగ్, షట్ అప్ యు బ్లడీ అని నాకు వచ్చింది అనుకో వెనక్కి, అప్పుడు ఓకే అని నేను మళ్ళీ దాన్ని దిస్ ఇస్ మెంటల్ హెల్త్. అప్పుడు ఏంటంటే మన దగ్గరే ఉంటుంది. లేదంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ డోంట్ అగ్రీ, అది తప్పు, నేను ఒప్పుకొని అనుకోండి, నా తప్పు కాదు, అందరిది తప్పు, ప్రపంచంలో అందరిది తప్పు, నేను రైట్ అని అనుకున్న ప్రతి ఒక్కడు ఫూలే. ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ లైక్ దాట్, నాకు తెలుసు ఇంటర్నల్లీ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ విద్ ఇన్ మై హెడ్. అది లేకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ క్లియర్గా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఏంటంటే నో హేట్రెడ్ ఫర్ ఎనీబడి, నో యాంగర్ ఫర్ ఎనీబడి. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. నో హేట్రెడ్, నో యాంగర్. ఈ యాంగ్రీ అండ్ హేట్ అనేది ఏంటంటే చాలా పెద్ద విషయాలు అవి. ఇప్పుడు నువ్వు చూస్తే రకరకాలుగా మనుషులు ఏదర్ సెల్ఫ్ని హేట్ చేసుకోవడం ఆర్ అదర్స్ని హేట్ చేయడం. సెల్ఫ్ని ఎంత లెవెల్లో హేట్ చేస్తున్నారు, దే ఆర్ taking the extreme steps. I don't want to take the name. Yes. Okay, or they are taking extreme steps, others ni hate chesi. చిన్న పిల్లవాడిని ఒక ఆమె బెంగళూరు టెక్కి ఎన్నో జరుగుతుంది. అండ్ దెన్ వీఆర్ సీయింగ్, అరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొరపాటున వచ్చి నొక్కినందుకు ఆల్గరిథం అలా వర్కౌట్ అయ్యి అవే వస్తాయి మనకి. ఏ రోజు ఏం జరుగుతుందా అని భయపడాల్సి వచ్చిన రోజు. అంటే ఇలా కూడా జరుగుతుంది, ఇలా కూడా సమాజం ఉందా అని చెప్పి దడ్డే నేను అనుకుంటా, అబ్బా మా సినిమా ఎంత బెటర్ అబ్బా, ఇలాంటివన్నీ చూపించదులే అని ఫీల్ అవుతా. నో, పీపుల్ సేనో సినిమాలు చూసి పాడవుతున్నారు, అంటే అవి చూసి సినిమాలు పాడవుతున్నాయి అని చెప్పాలి నేను. ఇప్పుడు అది చూసి బయోపిక్లు తీస్తున్నారు కదా. అవును, రైట్. సో మెంటల్ హెల్త్ అనేది ముందే, అంటే అది పుట్టే ముందే దాన్ని చెక్ చేసుకుంటే యూ కెన్ కర్బ్ అంట. నేను ఎవరికైనా నేను చెప్పేటప్పుడు, నా స్టూడెంట్స్ అనుకోండి, నా క్లయింట్స్, నేను అనేది ఒక అంతవరకు పీక్ వరకు వెళ్ళే వరకు మనం పైల్ చేసుకోవడం ఎందుకు, ఆదిలోనే మనం దాన్ని తుంచి పడేసాం అనుకోండి, ఇంకా పెరగదు అది. మొక్క ఒక కలుపు మొక్క ఉంది, మంచి మనకి ఫ్రూట్స్ ఎప్పుడన్నా మీరు పెంచారా, మొక్కలు పెంచారా? డిడ్ యూ? అంటే ఇప్పుడు చిక్కుడు పాదు విపరీతంగా చిక్కుడుకాయలు వస్తాయి, దొండపాదు విపరీతంగా దొండకాయలు వస్తాయి, వంకాయ గంట అంటే చాలా నేచర్ అది. సో అంత విరివిగా రావడం దాని నేచర్. అది కలుపు మొక్కలు ఉంటే దాని సారం ఇద్దినేసి పురుగు బట్టి నానా బ్రష్ బట్టి పట్టించుకోకపోతే మొత్తం పాడైపోతుంది. సో మన మనసు, మైండ్, మనం కూడా అలాగే. యూఆర్ లైక్ న్యాచురలీ వెరీ గుడ్. పుడుతూనే ఎవడు నర్సు వచ్చి ఎవరికి నీకు హంతకుడు పుట్టాడని ఏ తల్లికి చెప్పింది? దొంగ పుట్టాడని ఏ తల్లికి చెప్పింది? అందరూ అంటూ ఉంటారు కదా, మీ పెంపకంలో తప్పు ఉంది అది అంటే. పెంపకంలో తప్ప, అది మళ్ళీ డిబేటబుల్ ఇష్యూ. ఎందుకు అలా అయ్యాడు అనేది, సొసైటీ వల్ల అయ్యాడా, ప్రెషర్ వల్ల అయ్యాడా, పియర్స్ని చూసి నేర్చుకున్నాడా, ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడా? అగైన్ మళ్ళీ చెప్తాను నేను, పెంపకంలో అంటే ఏ తల్లి పోయి దొంగతనం చేసి నాకు డబ్బులు లే అని చెప్తుంది? ఏ తండ్రి చెప్తాడు? బుద్ధులు అందరూ చెప్తారు. సో ఓన్లీ ఆ పర్సన్స్ ఇండివిజువల్ పెరిగేటప్పుడు తన ముందు ఏముండేది, ముందుకి ఇప్పటికి తేడా. జెన్జీ అన్నావు కదా, ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ముందు దేర్ వర్ పీపుల్ ఇన్ హౌస్, ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వచ్చేపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని పనులు చేయాల్సి వచ్చేది. నేను చేసిన గాడి చాకరీ ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు.
ఎంత పనులు చేసి ఇట్స్ లైక్ దిస్ నో. అవును. మాకు బ్లింకిట్లు లేవే, మాకు జెప్టో లేదే, మాకేం లేదే, ఏది కావాలన్నా వెళ్ళడం, పరిగెత్తుకొని వెళ్ళడం, రావడం. దస్ వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ టుగెదర్. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళము, వచ్చిన వాళ్ళకి ఏంటి ఇంపార్టెన్స్ కదా. నా కోసం మరే వెళ్ళి తను తీసుకొచ్చింది అన్న ఒక ఫీల్ ఉండేది. పెద్దవాళ్ళు ఏమని చెప్తే సరే అనేవాళ్ళం, ఎదురు చెప్పేవాళ్ళం కాదు. పెద్దవాళ్ళకి ఇలా మాట్లాడతావా అంటే ఓ మాట్లాడకూడదా అని చెప్పి నేర్చుకున్నాం మేము. ఇప్పుడు అంతా ఫోన్లో అయిపోయింది జీవితం. ఫోన్ కాదు, ఇప్పుడు ఎవరికైనా చెప్పేమన్నా తీసుకునే స్వభావం ఎవరికి తీసుకునే లేదు. కాదు, వీళ్ళేంటి నాకు చెప్పేది అన్నట్టు. ఒక లుక్ లో ఎంత అర్థమైంది చూసావా, వాళ్ళు ఇంకా బోల్డ్ చెప్తారు. ముఖ్యంగా జెన్జీలో ఇది చూస్తున్నాం కదా, వాళ్ళు ఏది Yes. చెప్పినా అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. తెలియదు, ఉమ్, చెప్తే వినరు, వినరు. మూర్ఖత్వం. అంతా పోయినాక తెలుసు మళ్ళా అనుకుంటారు. ఏమనొద్దు, ఏమైనా జరిగాక మళ్ళా ఏమనొద్దు, ఓకే అమ్మా పర్లేదులే ఓకే. అలా అంటే వాళ్ళు నచ్చుతారు, చెప్పేవాళ్ళు నచ్చరు. మంచి చెప్పేవాళ్ళు ఈ మధ్యన తక్కువైపోయారు, చెప్పినా తీసుకోలేకపోతున్నారు. సో అందుకే కదా వాళ్ళకి నా డార్క్ సర్కిల్స్, నిద్రలు పోరు, తిళ్ళు తినరు, ఫ్రెండ్స్ వద్దు, రిలేటివ్స్ వద్దు, ఏం కావాలి మరి లైఫ్లో, చదువు వద్దు, కష్టపడద్దు, డబ్బులు కావాలి జల్సాకి. సో వెరస్ నేను చెప్పొచ్చేదంటే, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లా, ఎవరు సరిగ్గా చెప్పినా. ఇప్పుడు ఇదివరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మా జనరేషన్ అప్పుడు. అవును. మా దగ్గర అసలు ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే, ఒక పిహెచ్డి చేయాలంటే చచ్చిపోయే వాళ్ళు. సో ఎందుకు ఒకళ్ళు అసైన్ చేసి పర్టికులర్ ప్రొఫెసర్ అసైన్ అయ్యాక ఆయన దయాభిక్ష మీద వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు ఈ గది పట్టదేమో, ఒకవేళ నోట్స్ రాయాలంటే అంత డౌన్లోడ్ చేసుకోవచ్చు నువ్వు గంటలో ఇట్లా ఇన్ఫర్మేషన్, కానీ దాన్ని అబ్జార్బ్ చేసుకొని చేసేవాళ్ళు లేరు. సో ఇప్పుడు ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని ప్రాసెస్ చేసే మైండ్ తగ్గిపోతుంది, కెపాసిటీ అన్ని తగ్గిపోతుంది. తొందరగా అయిపోవాలి, తొందరగా కావాలి, ఇన్స్టెంట్ లైఫ్, ఇన్స్టెంట్. సో మనం దీని నుంచి అంటే చాలా పెద్ద లెవెల్లో ఇది రిపేర్ అవ్వాలంటే మాలాంటి ట్రైనర్స్ చాలా అవసరం. వెరసి చెప్పేది ఏంటంటే నేను, సో దట్ ఈస్ వేర్ ద సాఫ్ట్ వెరీ స్కిల్స్, ట్రూ మ్యామ్, కరెక్ట్ దట్ ఈస్ వేర్ ద సాఫ్ట్ స్కిల్స్ కమ్ ఇన్ పిక్చర్. Yeah. ఎస్. సో అది విషయం. సో ఇంకా మీ మూవీస్ గురించి మాట్లాడుకుంటే మ్యామ్, ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతం గోపీచంద్ హీరో గారు చేసిన భరతవర్ష సినిమాలో రితువర్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. అది 7th centuryలో స్టోరీ అనమాట. కాసుపోసి ఎక్కడో ఇలా ఏదో కట్టి, అమ్మ చీర కట్టుకోవాలంటే కట్టుకున్నామా లేదా అర్థమయ్యేది కాదు. షార్ట్లో వెళ్తే అలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంతా నైట్ షూట్స్ చేసాము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో మీ స్కెడ్యూల్ కూడా బిజీ ఉంది అనుకుంటాను, సీరియల్స్, అసలు అంటే నేను చెప్పాలంటే మూవీస్ చేస్తూ ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు సీరియల్స్, అప్పుడు మూవీస్ తీలే, సీరియల్స్ జరిగాయి. సీరియల్స్ అప్పుడు ఒకటి చేద్దాంలే అని ఒక సీరియల్ చేసి, ఆ ఒక సీరియల్ నుంచి ఇంకో సీరియల్ చేసి అలా 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 డుమ్మని మళ్ళీ సీరియల్లోకి వెళ్ళిపోయాను నేను. కానీ మూవీస్ కూడా చేశాను మధ్యలో. అది మన చిరంజీవి గారి సినిమా బోలా శంకర్ చేశాను. ఇంకా ఇప్పుడు మధ్యలో చేస్తూనే ఉన్నాను, చిన్న చిత్కా సినిమాలు, మదర్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు కూడా రేపు షెడ్యూల్ ఉంది, నెక్స్ట్ వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళాలి. అయితే మీకు సీరియల్ ఇష్టమా, సినిమాలు ఇష్టమా అంటే ఏం చెప్తారు? ఏది కంఫర్టబుల్, లేదా ఏది మీకు ప్యాషనేట్గా చేస్తాను అనిపించింది? బయటకి వచ్చాక ప్యాషన్, కంఫర్ట్ ఉండవమ్మా. యూ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ అసలు మామూలుగా ఉండదు, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. బట్ సినిమాలో ఏంటంటే కొంచెం లైటర్ సైడ్ ఉంటుంది వర్క్. ఇప్పుడు నన్ను పెట్టి నాకు క్లోజులు వేసి 48 ఫ్రేమ్స్లో నన్ను తీసేది ఎవరు? సో విషయం ఏంటంటే మూవీస్లో కొంచెం లైట్ వర్క్ తక్కువ ఉంటుంది. మూవీస్లో వర్క్ తక్కువ ఉన్నా మనకి గుర్తింపు అనేది మూవీస్లో వస్తుంది. బట్ సీరియల్స్లో కూడా ఈక్వల్లీ వర్క్ అంటే ఇంపార్టెన్స్ వస్తుంది అండ్ గుర్తింపు వస్తుంది. వర్క్ ఎక్కువనే నాకు సీరియల్స్లో ఇష్టం. అంటే లైక్ వీ హ్యావ్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, సో మెనీ థింగ్స్ టు ప్రెజెంట్ అవర్ సెల్స్ అండ్ దెన్ డిఫరెంట్ షేడ్స్ కనిపించవచ్చు. ఒక నిమిషంలో బోలెడ్ ఎక్స్ప్రెషన్స్ మార్చచ్చు. అంటే అదంతా అవైలబుల్ ఇన్ సీరియల్. మూవీలో వెంటనే వాళ్ళు ఎందుకంత
భయపడాలి. ఎందుకు అంత భయపడుతున్నారు? మిమ్మల్ని ఏం చేయట్లేదు ఎవరు మ్మ్. అంటే, "ఆహా, ఓకే సార్" అని అలా చెప్పి, కూడా అంటారా మ్యామ్? అయ్యయ్యో చాలా అంటారమ్మా. ఓకే ఓకే. చాలా అంటే ఆ కామెంట్స్ కాదు, అది కూడా అగైన్ మనం సీరియస్ గా తీసుకోకూడదు. అవి మ్మ్. అంటే వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్లోలో ఉంటారు, ఏదో అంటారు, మర్చిపోతారు. తర్వాత వెళ్ళి మీరు అలా అప్పుడు అన్నారు, ఏమన్నా మీకు మర్యాదగా ఉందా అంటే, నేను అన్నానా? అవునా అవునా నేను అన్నాను, ఏమమ్మా అంట. అంటే దే డోంట్ అంటే మైండ్ఫుల్ గా చేయకుండా కొన్ని వస్తూనే ఉంటాయి, అలాగే బోల్డ్ దొల్లేస్తాయి అట్లా. మ్మ్. అది మనం చూసి చూడనట్టు తీసుకుంటూ వెళ్ళడమే. అయితే మిమ్మల్ని మిర్చి మాధవి అంటూ ఉంటారు కదా, ఎస్, ఆ తర్వాత ఈ క్యారెక్టర్ పడ్డదిరా అందరు గుర్తుపెట్టుకుంటారు అన్న క్యారెక్టర్ మళ్ళీ ఏదైనా వచ్చిందంటారా? వస్తుందా? ఉంది. పలాస చేశాను, అందులోది కూడా చాలా మంచి క్యారెక్టర్. జట్టి అనే మూవీలో అయితే అసలు చాలా బాగుంటుంది. ఆ క్లిప్పింగ్ కావాలంటే నేను చూపిస్తాను. మ్మ్. ఇట్ ఇస్ సో నైస్ అసలు. చాలా న్యాచురల్గా, అంటే మేకప్ ఉండద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే అలానిగా చాలామంది, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎట్ ఎనీబడి, చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే మేకప్ వదలలేరు. దే కెన్ యూ కెన్ నాట్ సపరేట్ మేకప్ ఫ్రమ్ అ ఉమెన్. మ్మ్. అంటే నేను ఇప్పుడు వేసుకున్నాను, ఇప్పుడు అవసరం కాబట్టి వేసుకున్నాను. అంతేగాని పూరి గుడిసెలో ఉండి నేను చీక్ రోజ్ వేసుకుంటాను, నేను లిప్స్టిక్ వేసుకుంటాను, ఇంత మస్కరా పెట్టుకుంటా అంటే ఏ గుడిసెలో ఉన్న ఆవిడ వేసుకుంటుంది చెప్పు? ఏ పూర్ లేడీ అలా అంటే ఒక పూర్ లేడీ చూస్తే నేను వెంటనే గమనిస్తాను ఆమె ఎలా ఉంది, మా కట్టుబట్టు జుట్టు ఎలా ఉంది, అన్ని చూసి ఓహో అని చెప్పి నేను ఇంకా ఒక ఫోటో రిఫరెన్స్ కూడా పెట్టుకుంటాను నేను అలా. ఎందుకంటే అప్పుడే కనెక్ట్ అవుతాం కదా. మ్మ్. అవునా? అవును. సో అలా అంటే అలా గుర్తుండిపోయాలంటే జట్టీలో అలా ఉంటుంది నాది. మ్మ్. పూర్ క్యారెక్టర్ అంటే, పూర్ అంటే ఒక చేపలు పట్టే వాళ్ళ బెస్త దగ్గర వాళ్ళు కదా, ఓకే, ఆ, 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 ఇది ఆ అనమాట. బ్యాక్ డ్రాప్ లో ఆ ఆ, క్యారెక్టర్ అది టైప్ ఆ ఉంటుంది. క్యారెక్టర్. సో ఎక్దమ్ ఎలా ఉంటుందంటే అసలు అలా innocent గా, అంటే చాలా బాగుంటుంది ఆ ఇది వరకు క్యారెక్టర్. చేస్తున్నారా ఇలా? ఇదే ఫస్ట్ టైమా ఇలా ఏది? ఈ ఇందులో ఉన్న క్యారెక్టర్? ఆల్మోస్ట్ ఇప్పుడు గాడ్ ఫాదర్ ఇంకా కొన్ని అంటే చేసినవన్నీ అదే షేడ్. మిర్చి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి హిట్ అయిందంటే అలాంటి 19-20 ఫరక్ అలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్లే వస్తాయి మనకి. అవును. సో అలా. సో అది జట్టి, అది ఇష్టం. అంటే అలా నేను చేసేవి ఏదన్నా కూడా అలా అలా అయితేనే తీసుకుంటారు, వాళ్ళకి కూడా మ్మ్. తెలుసు ఈవిడ పర్ఫామ్ చేస్తుంది అని ట్రస్ట్ ఉండి అలా. ఓకే. అయితే త్వరలో మిమ్మల్ని ఇంకా మంచి మంచి షేడ్స్‌లో చూడబోతున్నాం అనుకుంటా. అయితే మ్యామ్ మనం మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీ పరంగా మూవీస్ మీరు స్టార్ట్ అయినప్పుడు ఇప్పటికి ఏం మార్పులు చూస్తున్నారు? అంటే టెక్నికల్ పరంగా గానీ, అంటే మనుషుల పరంగా గానీ? ఒకప్పుడు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉండే, ఇప్పుడు హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్లే. అంటే అది మంచిదంటారా? చాలా మందికి ఆపర్చునిటీస్ కూడా కాదు, వస్తుంటాయి. చాలా మందికి ఆపర్చునిటీ వచ్చినా నిలవట్లేదు కదా. అవును. ఇప్పుడు 2-3 మూవీస్ చేస్తారు, తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? కనిపించట్లేదు. అవునా? వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? అంటే మిడిమిడి జ్ఞానము, సగం సగం యాక్టింగ్, సగం సగం ఏదో అలా ఇలా చేసేసి, ఏదో వీళ్ళు హిట్ అయ్యి వీళ్ళకి డబ్బులు వస్తాయి సరే, వాళ్ళ యాక్టర్స్ పని ఏంటి? యాక్టర్స్ సంగతి ఏంటి? సైడ్ యాక్టర్స్ సంగతి ఏంటి? వాళ్ళకి ఆధారం ఏంటి? ఇప్పుడు ప్రైమ్ ఏజ్లో యూత్, నేను ఇది ముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను లేదు, లైక్ నేను వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే స్కిల్స్ అవి చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తాను, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపల అది అసలు గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ కూడా కాదు అది, ఇంకా ఇంకా దాన్ని ఆ 7 ఇయర్స్లో నువ్వేంటో నీ లైఫ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అదే. డిసైడ్ అయిపోతుంది అంటూ ఉంటారు. సో 25 ఏళ్ళకు కూడా నువ్వు ఇంకా భ్రష్టు బట్టి ఎక్కడో ఉన్నావంటే దట్స్ ఆల్, యువర్ లైఫ్ ఇస్ గాన్. సో ఇండస్ట్రీ ఇప్పుడు బాగుందా? నేను చెప్పలేను, నేను అది పెద్ద ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, దాని గురించి నేను కామెంట్ చేసే అర్హత లేదు, కానీ ఒక ఒపీనియన్ చెప్పే అర్హత ఉంది నాకు. కామెంట్ చేయను, నా ఒపీనియన్ ప్రకారం ఇండస్ట్రీ ఇప్పుడు బాగుంది ప్లస్ బాగాలేదు, రెండు బోత్. ఎలా ఎలా బాగుంది? ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈజీగా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓటీటీ కూడా వచ్చి ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, వాళ్ళకి 4 రూపాయలు పెడితే ఒక 2 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి, అంటే 6 రూపాయలు వస్తున్నాయి. సో 2 రూపాయలు మిగిలి అంటే మిగిలిపెట్టుకుంటున్నారు. సో ఇలాగా బాగానే ఉంది. కానీ యాక్టర్స్ నాకున్న కన్సర్న్ అదే, ఓకే ఈ టైంలో నువ్వు చేసావు, తర్వాత నువ్వు కట్ అయిపోతావు, ఎందుకు రెమ్యునరేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు, అంతే కదా. శాలరీ అయితే పెరుగుతుంది, ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది, దెర్ ఇస్ అ కెరియర్ గ్రాఫ్ ఫర్ యూ అండ్ యూ విల్ గో అప్ యాక్టర్స్గా.
మ్యామ్ అదే మీరు ఇప్పుడు సాలరీ పరంగా అన్నారు కాబట్టి ఇండస్ట్రీలో పే డిస్క్రిమినేషన్ ఉంటుందంటారా? ఉంటుంది. బావుంది, బాలేదు చెప్పాను కదా! బావుందయితే కొన్ని ఈ అంశాలు. సో, బాలేనివి ఏంటంటే ఇదిగో ఈ పే డిస్క్రిమినేషన్ నువ్వన్నది. ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్. ఓకే. అక్కడ క్యారవాన్ ఇస్తారు. మెయిన్ ఆర్టిస్టులకి ఇస్తారు. మిగిలిన వాళ్ళంతా ఇక్కడ, అక్కడ చెట్ల దగ్గర అక్కడ కూర్చొని. ఓకే. ఫుడ్‌లో ఏదో తేడా ఉంటుంది. నాకు మై రిక్వైర్మెంట్ ఈస్ వెరీ లిమిటెడ్, వెరీ లెస్. కొంతమందికి ఫుడ్ చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు సఫర్ అవుతారు. అండ్ టైమింగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి టైమింగ్స్. పొద్దున్నే పోవాలి, నిద్ర ఉండదు. నాకేమో మార్నింగ్ నాకు నిద్ర కావాలి. అది నాకు అందరూ దొరక్కపోతే కొంచెం ఆల్రెడీ మనం పూర్తిగా పర్ఫామ్ చేయలేకపోతాం పర్ఫార్మెన్స్‌లో. పర్ఫార్మెన్స్ కన్నా అంటే చాలా అలసటగా అనిపిస్తుంది. ప్లస్ నా వంట నేను వండి తీసుకెళ్తాను మోస్ట్లీ. దీంతో పాటు పక్కనోళ్ళు మనకి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి మంచిగా చూసుకుంటే ఇంకా హ్యాపీగా మనము అదేం పర్ఫామ్ చేస్తాం. ఉండదమ్మా. అదొక మిత్. ఉండదా? ఎవరిని ఎవరిని వాళ్ళు చూసుకోవాలంతే. ఓకే. పక్కన వాళ్ళు చూసుకోవడం అనేది అది ఎప్పుడో పోయింది. అది లేదు. అది ఓకే. దట్స్ నాట్ దేర్. ఓకే. ఇంకా ఎలా అంటే ఒకళ్ళు వచ్చి ఏదో చేయాలని వాళ్ళు నన్ను ఇచ్చేయాలి అది చేయాలని చూస్తే ఎవరు రారు. డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ అదే అవన్నీ వదిలేసుకొని మనం ఎందుకు వెళ్ళాం అక్కడికి? పని చేయడానికి వెళ్ళాం. వర్క్ చేసుకొని ఫటాఫట్ ఇంటికి వచ్చి హెల్దీ ఫుడ్ తిని మంచిగా నిద్రపోయి స్లీప్ రెస్ట్ తీసుకొని ఇలా చేసుకుంటే చాలు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. ఈ పే డిస్క్రిమినేషన్ మనం మాట్లాడింది రోల్స్ పరంగా కూడా, అంటే సీరియల్స్ లో కూడా మనని డిస్క్రిమినేట్ చేసి చూస్తూ ఉంటారు. అంటే మీరు పెద్ద యాక్టర్ ని ఇలా ట్రీట్ చేయాలి, చిన్న వాళ్ళని ఇలా ట్రీట్ చేయాలి. కావాలని ఉండదు. అదొక ట్రెండ్. అంటే అది దే ఫాలో. ఇట్స్ నాట్ ఓపెన్. ఓకే. అది ఇట్స్ లైన్, అది అండర్లయింగ్ ఇది. అది ధనామని ఒక మాట విసిరేస్తారు, తిడతారు, లేకుంటే ఏదో అనేస్తారు. అదే పెద్దవాళ్ళు అది కొంచెం ఆ లైన్ పోయింది. మరి అలా అన్నప్పుడు మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందండి? ముందు అదే ఎఫెక్ట్ కంపేర్ చేసుకోవద్దు కదా. సి దట్స్ వేర్ ది మెంటల్ హెల్త్ కమ్స్. దట్ ఈస్ వేర్ యువర్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్. ఓకే అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ట్రీట్మెంట్. మ్యామ్, ఎప్పటి నుంచో అందరికీ ఉన్న క్వశ్చన్, లేదా మీరు ఎంత పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి అందరూ ఉన్న ఒక మెయిన్ డౌట్ ఆర్ ఇదొక ఇప్పుడు వచ్చే వాళ్ళకి స్పెషల్లీ అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ ఇంకా ఉందా అని కొంచెం ఎక్కడో ఇంత మార్పు చెందినా కానీ ఎక్కడో కొంచెం సందేహంతో ముందుకు రాలేకపోతున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెద్ద మిథ్య. అది నేను అదే మొన్న కూడా అన్నాను. ఒక ఇద్దరు కన్సెంట్తో ఒక రూమ్లో వెళ్ళిన క్లోజ్డ్ రూమ్లోకి కన్సెంట్ లేకుండా వెళ్ళగలరా? యూ టెల్ మీ. మనకి ఇష్టం లేకపోతే లేదు. దెన్ అదే నేను అప్పుడు నో అని చెప్పలేకపోతున్నారంటారా ఏంటి అక్కడ? నో చెప్పలేకపోవడం కాదు, అది వీళ్ళకి కూడా. అంటే ఇంకా జెంట్స్కి ఇంకో పని లేదా అమ్మా? అంటే అంత తప్పు వీళ్ళదే అంటావా? నాకు ఒక విషయం చెప్పు. వాళ్ళకి ఇంకో పని లేదా? వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఏదో వాళ్ళు పేరు తెచ్చుకుందామని వచ్చారు. ఈ పని చేయడానికి రాలేదు కదా. ఈ పని చేయాలంటే సినిమాకి వచ్చి చేయాలా? అదే అందరికి ఒక పెద్ద అపోహ అయిపోయింది. అమ్మో లేదు, పీపుల్ ఉమెన్ అంటే ఇప్పుడు ఈ మాట అనకూడదు నేను, బట్ ఎలా ఉన్నారంటే దెర్ ఆర్ ఇట్స్ లైక్ యూ సీ ఆన్ ద సెట్స్. నాకేమో కొంచెం ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతా ఉంటుంది కొన్ని సీన్స్ చూస్తే. కానీ అనుకుంటా ఇట్స్ నాట్ యువర్ బ్యాటిల్, ఇట్స్ నాట్ యువర్ గ్రౌండ్. కానీ ఎందుకు మ్యామ్ మీరు అలా చూసినప్పుడు మీరు ఒక మాట చెప్పి ఆ సిచ్యువేషన్ ని కొంచెం సెటిల్ చేయడం కానీ మళ్ళీ జరగకుండా చూసుకోకుండా ఇలాంటివి మీరు చూసప్పుడు ఇందాక చెప్పారు, ఇలాంటివి కొన్ని చూసినప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటి, ఫ్లర్టిష్ గా మాటలు లబ్ధి కోసం, అంటే వాళ్ళ స్వలాభం కోసం అమ్మాయిలు మాట్లాడిచే కొన్ని చూస్తే నచ్చదు నాకు. కానీ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్, బికాస్ షీ చోస్ టు స్పీక్ దట్ వే. అట్లా మాట్లాడాలని అమ్మాయి అనుకుంది. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చెప్పను, ఎందుకమ్మా అలా మాట్లాడావు, తల్లి తప్పు కదా అంటే అవతలకు బాగుంది చెప్తుంది కాదా? కరెక్ట్. అవునా? మరి ఇప్పుడు నేను పేదరాశి పెద్దమ్మ వచ్చింది చెప్పడానికి. నీకు అంటే ఏదో అంటారు చూడు,
అది. సో అందుకని నేనేమి నా దగ్గరకు వచ్చి నాదేమన్నా ఉంటే తాట తీస్తా, అదే అస్సలు ఊరుకోను ఏదైనా తేడా వస్తే. ఫైర్ బ్రాండ్ అంటే నా అంత వస్తే అంతవరకు వచ్చింది అనుకో ధనాధన చెప్పేస్తా. మొన్న ఒక దానిలో సెట్లో ఫ్యాన్ లేకుండా ఎట్లా పని, ఇప్పుడు ఇది ఇంత కంఫర్టబుల్గా ఉంది, ఏసీ ఉంది, అసలు చాలా బాగుంది, నేను ఏమన్నా అంటున్నానా ఇంకా చేయండి, అదేంటి ఇది లేదా అది లేదా అంటే టాంట్రమ్స్ ఏం లేవు. దోస్ ఆర్ రిక్వైర్మెంట్స్. అవి కూడా లేకపోతే ఎలా పని చేయాలి అని క్వశ్చన్ చేస్తాను. నేను క్వశ్చన్ చేయడానికి వెనకాడను. వెన్ ఇట్ కమ్స్ టు మై రైట్ నేను 100% అడుగుతాను. మీ రియల్ లైఫ్ లో కూడా మీ స్వభావమే అంటే తప్పంటే తప్పు క్వశ్చన్ చేసే నేను చేసిన తప్పే అని చెప్పాను కదా ఇందాక, నేను బ్లడీ ఫూల్ అని తిట్టుకుంటా అని చెప్పి. ఎందుకంటే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోకపోతే లైఫ్లో చాలా అధోగతికి వెళ్తాం. అంటే విల్ బికమ్ నార్సిసిస్ట్. మీరు మీనింగ్ వెతకండి తర్వాత, నార్సిసిస్ట్ అంటే ఏంటి అనేది. మనం అది అవుతాం. మనం చాలా ఇప్పుడు ఒకసారి నార్సిసిస్ట్ అని దాని క్వాలిటీస్ చూస్తే ఆ ప్లేస్ లో చాలా ఒక పేరు వచ్చేస్తుంది మనకి. ఓ తను ఇలాగే చేస్తుంది కదా, లేకపోతే తను ఇలాగే చేస్తాడు కదా. అది చాలా వరకు రియలైజ్ కూడా అవ్వరు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఉద్ధరించాను నేను, నాకు డబ్బులు పే చేస్తాను, నేను ట్రైనింగ్ ఇస్తాను, అది డిసైడ్ అయ్యాను. అంటే కొత్తల్లో ఒకటి ఉండేది, కొంచెం బాగా చెప్పి అలా కాదు ఇది ఇలా 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 అంటే వెనక నుంచి నాకు వచ్చినవి ఏంటంటే ఆవిడకి ఎందుకు మన పనులు, ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు కదా. సరే ఓకే. మీరు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా మ్యామ్ మీకు? కాస్టింగ్ కౌచ్ అనను కానీ ఇలాంటి చెడు ఒక 2-3 ఇన్సిడెంట్స్ నేను మొన్న ఇంతకు ముందు కూడా చెప్పాను. అది చాలా బిగినింగ్ లో మనకు తెలియనప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతాయి కదా, అలా జరిగాయి. ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒకళ్ళు ఎవరో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మనకి తెలియదు అప్పుడు, ఇంటికి ఎవడు వస్తాడు డైరెక్ట్, నాకు ఆ మాత్రం తలకాయ ఉండాలి కదా. అంటే డైరెక్టర్ అని చెప్పి రావడం, అలా అమాయకత్వం, ఇన్నోసెన్స్ మొత్తం కుప్పబోసి చీర కట్టినట్టు ఉండేదాన్ని ఒకప్పుడు. అతను వస్తున్నా అంటే ఓహో మూవీ వస్తుంది కదా, ఓహో మూవీ అంటే మెయిన్ మీది. సో అంటే నేను అప్పుడు దిల్షునగర్లో ఉండేదాన్ని కదా, మళ్ళా ఇక్కడ దాకా రావాలా అని వస్తాను. సరే అండి అని మా మదర్, మా మెయిడ్ ఒక అమ్మాయి ఉండేది, నేను ఉన్నామన్నమాట. మా హస్బెండ్ గచ్చిబౌలిలో వర్క్ చేసేవాళ్ళు, రావడానికి టైం పడుతుంది కదా, 9 అయిపోతుంది తను వచ్చేసరికి. గచ్చిబౌలి నుంచి దిల్షునగర్ రావాలంటే అరౌండ్ 4:30 ఆ ప్రాంతాల్లో వచ్చినట్టున్నారు. రాగానే కాఫీ ఇచ్చి మర్యాద చేసి అంతా చేసి, అప్పుడేదో శారీ కట్టుకున్నాను, సన్నగా ఉండేదాన్ని కదా, కాటన్ చీరలు ఇలా స్టిఫ్గా కట్టుకున్నాను తెలియకుండా ఉండడానికి, సన్నగా ఉన్నానని. మీరు కొంచెం చూడిదార్ వేసుకున్నాను, మీరు కొంచెం శారీ కట్టుకుని అంటే అవునా అండి సరే అని అంటే, సరే మళ్ళీ లోపల వెళ్ళి మా మదర్కి కూర్చోబెట్టి అమ్మ మాట్లాడుతూ ఉండని వెళ్ళి కాటన్ చీర కట్టుకొస్తే ఆయన లేదు కొంచెం ఫాలీగా ఉన్న చీర కట్టుకోండి అని. ఫాలీ చీరనా అంటే సింథటిక్ శారీ కట్టుకొని వస్తే కొంచెం శారీ అంటే అబ్బా, అప్పుడు ఇన్స్టెంట్ గా నాకు అర్థం, ఇదే వీడెవడో ఉన్నాడు, లేరా నువ్వు చెప్పు తీసుకుని పడతా బయటకు అన్నారా మీరు? అన్నా 100% అన్నా. అందుకే మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటారు. తప్పుంటే ఖచ్చితంగా నిలదీస్తారు కాదా. ఇప్పుడు ఎవరైనా నిన్నలా అంటే చెప్పాను, ఆటోమేటిక్ గా వస్తుంది. ఇంకా నేను ఎంత ధైర్యం చూడండి, వచ్చి నాకు దడబుట్టిపోయింది. అసలు ఎవడా మనిషి తలుపు తాళం వేసి మన 3 ఆడల్లో ఉన్నాం, ఏం చేసి ఉండేవాళ్ళం. అసలు ఎంత నన్ను నేను అనుకున్నా, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు అసలు ఏంటి ఆలోచించావా, మీకు కూడా తెలియదు కదా అంటే అసలు ఒకసారి షాక్. అంటే మనము ఏం చేస్తామనేది తర్వాత ఏం జరిగి ఉండొచ్చు ఆలోచిస్తే వణికిపోయాం ఇట్లా. మా అమ్మంది లేదులేమ్మా నీకు కూడా తెలియదు కదా అని చెప్పి అట్లా. అసలు అంది లాక్ వేసి పెట్టాల్సింది, నేను వచ్చి నాకు చెప్పుంటే నేను వచ్చి లాక్ వేసేదాన్ని, వాడిని పోనీయకుండా పట్టుకొని నేను కంప్లైంట్ ఇచ్చాను, వద్దులే అమ్మ ఎందుకు ఇప్పుడు అంత ప్రయాస అని చెప్పి. అలా అది జరిగింది. దట్స్ సచ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్. అంటే చాలా మంది అనుకుంటారు ఏదో కావాలని చెప్తున్నా అని చెప్పి, బట్ అవసరం లేదు, నాకు కావాలంటే ఇంకేవో కూడా పుట్టించవచ్చు నేను. ఓకే మ్యామ్, ఇంతవరకు మీ జర్నీలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ డెసిషన్ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఏదైనా రిగ్రెట్ అయ్యే మూమెంట్ కానీ డెసిషన్ కానీ ఉందంటారా? రిగ్రెట్ కాదు, మ్యారేజే చాలా ఎర్లీగా చేసుకున్నాను, అది నాకు రిగ్రెట్ కాదు. నవే కొంచెం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేసుకుని ఉంటే థింగ్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఏజ్ లో జరిగింది 17.5. ఓకే, అంటే 17 కంప్లీట్ అయ్యి జస్ట్ 18 వచ్చింది దానికి. అప్పుడు
ఓకే. అంత ఎర్లీగా మరి ఇంట్లో వాళ్ళు చేసారా? మీరు ఇంట్లో అప్పుడు అంటే అబ్జెక్ట్ అలా చేయలేదా? జరిగింది. అంటే ఓకే. మా హస్బెండ్ అంటే హ్యాండ్సమ్ ఉంటారు, బాగుంటారు, మంచి జాబ్, పెద్ద ఇల్లు ఉంది, ఆహా సెటిల్ అయిపోయి ఇంకేముంది మంచి ఫ్యామిలీ అలా చేసేసారు. నాకు కూడా తెలియదు కదా. సరే చేస్తా అంటే ఇంకేం చెప్పాలి, రీజన్ ఏం లేకుండా అలా అయిపోయింది, జరిగిపోయింది. మమ్మ అలాగే మీకెప్పుడైనా అనిపిచ్చిందా? మీరింత నాలెడ్జబుల్ పర్సన్ గదా! ఇన్ని డిగ్రీస్ చేశారు. ఆహ్, డిగ్రీ చేస్తే కంటిన్యూయేషన్ నా కెరియర్ అక్కడే బావుంటుండేదేమో. మూవీస్‌కి 100%, రాకుండా ఉండాల్సింది అని 1,00,000% అనిపిచ్చిందా? అనిపించింది. అనిపిచ్చిందా? 1,00,000% ఓకే. అనిపించింది. ఎందుకంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని సినిమాల్లో నేను దాచిందేం లేదు. నేను అంటే నాకు వచ్చినవన్నీ కాస్ట్యూమ్స్ ఖర్చు పెట్టిన అవును. సీరియల్స్‌లో. సీరియల్స్. బికాజ్ యూ నీడ్ టు లుక్ ద బెస్ట్. కరెక్ట్. నాకు కక్కుర్తి అనేది నా బ్లడ్‌లో లేదు. కక్కుర్తి హ్మ్. పడలేను. ఏ విషయంలో గూడా నేను అంటే కక్కుర్తి అంటే అర్థమైందా నీకు? అంటే అంటే ఏదో డబ్బులు మిగిల్చుకోవాలి గాబట్టి నేను శారీస్ ఇదే పిచ్చి పిచ్చి వేసుకోవాలి. చీరలు ఆ! కట్టుకోవడం అలాంటి ఉండదు. నీట్‌గా మంచిగా హ్మ్. ఈవెన్ ఆర్నమెంట్స్ ఏసుకున్న మంచివి, క్వాలిటీ ఉన్నవి. అలాగే ఫుడ్ పెట్టిన క్వాలిటీ, తిన్న క్వాలిటీ అలా చేసి మా జర్నీ చేయాలంటే ఎప్పుడైనా గానీ ఎప్పుడు నేను బస్సుల్లో ఇది స్టార్టింగ్‌లో గూడా ఎప్పుడు నేను ఆటోలో వెళ్ళేదాన్ని, క్యాబ్‌లో వచ్చాక క్యాబుల్లో వెళ్ళేదాన్ని. నా కార్ నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి డ్రైవర్‌ని పెట్టుకొని వెళ్ళేదాన్ని. అంటే కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి. చేసి మా పిల్లలకు గూడా అలాగే. పూణేలో బాబున్నప్పుడు వస్తా అంటే ఫ్లైట్ టికెట్స్ ఏసేయడం. నేను చాలా చెన్నైలో మంది అలా ఉన్నప్పుడు అనుకోరు. ఇక్కడే ఉంటే కష్టమైనా సరే వేరే దారిలో ఎళ్దాం అనుకుంటారు. అంటే ఇప్పుడు ఫ్లైట్‌లో ఎళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్లైట్‌లో ఎళ్ళాలి. కానీ చాలా మంది డబ్బులు సేవ్ చేసుకోవడానికి వేరే దారి చూసుకొని కష్టపడుతూ ఇప్పుడు యూ ఉంటారు. ఆర్ లూజింగ్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అక్కడ టైం ఈ టైమ్ పోతుంది. వేస్ట్, ఆ! ప్రొడక్టివిటీ కదా! తక్కువైపోతుంది. అది. ఇంకొకటి అలా చెప్పాలంటే మా పెద్దబ్బాయి బర్త్‌డేకి నేను మా బాబు ఇద్దరు చెన్నై ఎళ్లి సర్ప్రైజ్ చేసేవాడిని. ఖర్చు గదా! ఇట్స్ హ్మ్. అలా అంతా. అంటారు కదా మ్యామ్! ఈ మూమెంట్ మనం బతకాలి. ఈ మూమెంట్ వస్తుందో రాదో కూడా మనకి తెలీదంటారు. రేపు నేను లేస్తానో నాకు గ్యారంటీ లేదు గదా! అవును. ఎవరికన్నా పొద్దున్న లేవంగానే బ్రష్ చేసుకోవడానికి అద్దం ముందుకొస్తా కదా! ఫస్ట్ నన్ను చూసుకొని గుడ్ యూ స్టిల్ అలైవ్ అనుకుంటా నేను. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ంట్ సీ టుడే. యెస్. నిన్ననే వాళ్ళకి లాస్ట్ డే. ఈరోజు ఉన్నామంటే ఆ గ్రాటిట్యూడ్. నాకు ఎప్పటికి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. అవును. అండ్ మనం తిన్నది అరిగి మనము సాఫ్ అవుతుంది పొట్ట అంటే దానికి కూడా దండం పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, ఇంకో దగ్గర ప్రాబ్లం, అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ జనాలకి. నడవాలంటే ప్రాబ్లం, మద్యం చాలా కూర్చోవాలంటే ప్రాబ్లం. ఎక్కువైపోయింది మ్యామ్. అంటే ఎందుకు? ఎందుకంటే లైఫ్ స్టైల్ అంటారా? లైఫ్ స్టైల్, ఫుడ్ హ్మ్. మెయిన్. ఈ స్విగ్గీలో అవి కొన్నాళ్ళ ముందు లేవే, కాళ్ళు ఇరగ్గొట్టేవాళ్ళు. నా మొదటి మసాలా దోస తిన్నది నేను ఒక 30 ఏళ్ళప్పుడు తిన్నానేమో. నాకు హ్మ్. అసలు అంటే బయట ఫుడ్ తింటాం అంటే అదొకసారి మా నాన్న చూపించారు. మేము అదేదో ఎల్ఎఫ్సి ఉండేది. నాన్న హ్మ్. ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి ఎల్ఎఫ్సి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ చీపురు తీసుకొని వాడు ఇళ్ళ ఊడుస్తున్నాడు కదా, మన ఇళ్ళల్లో పాడేసిన చీపుర్లు అవన్నీ అని ఆ చీ అని చెప్పి నాకేంటంటే అదొక అంటే చిన్నప్పుడు అలా కండిషన్ చేసి అంటే బయట ఫుడ్ అంటే చీ హ్మ్. అలాగా. కానీ ఇప్పుడు చాలా ఈజీగా అందుబాటులో ఉంది. అంతే ఎగ్గబడికి హెల్త్ అదే ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది ఆ బయట పెద్ద పెద్ద బ్రాండ్ హోటల్స్‌లో ఆ కుళ్ళిపోయిన పదార్థాలు. బయటికొచ్చాయి. కుళ్ళిపోయిన చికెన్స్ ఆ! ఎప్పటినుంచో వచ్చినవి, ఎందుకది నాన్ మరి? వెజ్ ఎందుకది? చాలా నువ్వు మంది చేసుకో. తిని హెల్త్ ఎంతసేపు? ఖరాబ్ చేసుకుంటున్నారు. నీకు ఒక గంట, మహా అయితే గంటన్నర. నువ్వేం హలీం వండుకోవు కదా గంటలు గంటలు రోజు. హ్మ్. హ్మ్. సో, గంట. వెజిటేరియన్ అయితే 40 మినిట్స్. 4 బర్నర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. గట్టిగా చేస్తే ఒక గంటలో ఎన్ని టేబుల్ నింపొచ్చు. ఏ ఎందుకంత బద్ధకం? నీకోసమే కదా! వండి అవును. పక్కింట్లో, ఎదురింట్లో ఇస్తున్నావా నువ్వు? మనం బావుంటే మన పిల్లల్ని, మన ఫ్యామిలీని చూసుకోవచ్చు. అదే వంట చేసి నువ్వు ఎదురింట్లో, పక్కింట్లో పంచవు గదా! నువ్వే తింటావా? నీ కోసం గూడా నువ్వు ఆలోచించుకోకపోతే ఇంకెవరు పోనీ వాళ్ళు తెచ్చియ్యాలా నీకు? ఈ మధ్య కాలంలో ఎవరు మన గురించి ఆలోచించరు మ్యామ్. ఐ థింక్ మనమే మీరొక మాట అన్నారు. మనమే మన గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆలోచించుకోవాలి ముందు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ అనేది సెల్ఫిష్‌నెస్ కాదు. ఇది తప్పితే సెల్ఫిష్‌నెస్ ఉంది. చాలా మంది అటు ఇటు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏదేదో అయిపోతున్నారు. అందుకే ట్రైనింగ్ తీసుకోవాలి. ఎంచక్కా మాధవి గారితో ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోండి సాఫ్ట్ స్కిల్స్ మీద. అంటే నీకు అర్థమవుతుందా? అంటే హ్మ్. లైఫ్‌లో ఈ వివరణ చాలా అవసరం.
ఇప్పుడు పెళ్ళి అమ్మా, నువ్వు ఆడపిల్లవి, నీకు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు, అయిందా? ఎస్. ఓకే, పెళ్ళి అయింది. సో అయితే సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతున్నా. వీళ్ళకి భయం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు దొరుకుతారని, వాళ్ళకి భయం ఎలాంటి అమ్మాయి వస్తుందో అని, వచ్చాక మన దూరం చేసేస్తుందేమో, ఏంటేంటో భయాలు. పెళ్ళికి చుట్టూ ఇన్ని భయాలా? మాకేం తెలియకుండా బావిలో దూకమంటే దూకినట్టు దూకేస్తాం కళ్ళు మూసుకొని. వాళ్ళు ఏమన్నా యాచి ఇలా దులుపుకొని, ఏదో ఇలా దులుపుకొని అని దులుపుకొని పోయాం తప్పితే, అలా చూసింది నన్ను, నన్ను ఆ మాట అంది, నన్ను ఎంత ధైర్యం. నేను నువ్వేంటి పుడింగా నువ్వంటే ఎందుకు, ఎవరికన్నా ఎందుకు అంత ఈగోలు ఎందుకు, కలిసి ఉండండి అంతే, దట్స్ ఆల్. అక్కడి నుంచే చిలికి 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 గాలివాన అయింది అంటారే, ఆ టైప్లో అయిపోతున్నాయి రిలేషన్షిప్స్, మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్లో. ఇది చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు కదా. వాడు ఫ్రెండ్ ఇలా అన్నాడని వాణ్ణి కొట్టి ఇంకోటి. సో మొత్తానికి జరిగేదంతా, పుట్టేదంతా ఇంట్లోంచే పుడుతుంది. మ్యామ్, మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్, చాలా స్వతహాగా పైకి వచ్చిన ఉమెన్. ఇప్పట్లో చాలా మంది బయటికి వస్తున్నారు, ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, ఇంకా ఎక్కడో ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైఫ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి? నీకేం కావాలి అంటే, నాకు ఆ అబ్బాయి అమ్మాయి కావాలంటే అలా కాదు నేను చెప్పేది. నీకు లైఫ్లో ఏం చేయాలనుంది, నీకేం కావాలనుంది, దానికోసం నువ్వేం చేస్తున్నావు, ఎంత చేసావు, ఇంకా ఎంత చేయాలి, ఈ లెక్క నీ దగ్గర ఉందా? లేదు. నాకు ఇల్లు కావాలి, కారు ఎలా వస్తుంది? ఊడిపడుతుందా పైనుంచి? సో నీలో కెపాసిటీ ఉందా? కన్విన్స్ చేసుకో, బతిలాడుకో, బయటికి రా. ఎవరైనా, ఈవెన్ అబ్బాయిలు ఈ రోజుల్లో జాబ్ లేదు, బిజినెస్ ఆలోచించు, కూర్చోకో దగ్గర. ఒకటేదో చదివాను నేను, ఏదో ఏం లేకపోతే నువ్వు నిలబడైతే ఉండకు, పరిగెట్టు, పాకు, ఏదో చేయి, కానీ నువ్వు ఉన్న చోట ఉండిపోకు. అంటే ఉన్న చోట ఉండిపోతే ఏదైనా, ఇట్స్ లైక్ లైఫ్ అనేది ఫుడ్ లాంటిదమ్మా. ఇట్ హ్యాస్ టు బి హాట్ ఆల్వేస్ అండ్ ప్రిపేర్డ్. కొత్త రెసిపీ అంటే కొత్తగా, ఈ ఆలోచన వర్క్ కాలేదా, కొత్త ఆలోచన తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి నీకు ఇయ్యరు. కూరగాయలు అమ్మినట్టు ఆలోచనలు బయట దొరకవు కొనుక్కోవడానికి. నీకు అర్థం కావాలి, ఒక హింట్స్ తీసుకోగలగాలి. అంటే మైండ్ షార్ప్గా పెట్టుకోవాలి. పొద్దాకు నువ్వు రీల్స్ పట్టుకొని టింగ్ 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 అని రీల్స్ చూస్తూ, టాయిలెట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, స్టెప్ అవుట్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కష్టపడితేనే మీ లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తారు. ఎగ్జాక్ట్లీ. ప్రతిదీ ప్రాబ్లమే ఆడపిల్లలకి అయితే, ఏమనుకోవద్దు. లేదు, ప్రతిదీ నొప్పే. అంటే మేము ఎన్ని నొప్పులు పడితే ఇక్కడ దాకా వచ్చాం. అది పెయిన్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ప్లెజర్ అనేది అప్పుడప్పుడు దొరుకుతుంది. నీకు ఎప్పుడు నాకు కంఫర్ట్, ఎప్పుడు నాకు హాయిగా ఇంత టెడ్డీవేర్ పట్టుకొని నేను వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే, ఒకరోజు పడుకుంటావు, రెండో రోజు లేవాలి కదా. లేచి నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎలా? నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే ఎలా? నీకేం కావాలనుకుంటే నువ్వు అది అక్కడ దాకా వెళ్ళి. నేనైతే తల్లకిందులు తపస్సు చేస్తా. నేను ఎవరినన్నా కొండ మీద కోతిని తీసుకొస్తా. నేను తెస్తా. ముందు ట్రై చేయండి. ట్రై కాదు, పరిగెత్తు. ఈ ట్రయల్లో ఉన్నవా మనిషి దూరం వెళ్ళిపోతున్నారు. 8 years పిల్లాడు డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడంట. సిగ్గులేదు? నువ్వు ఇంకా డిగ్రీ పాస్ కాకుండా ఫెయిల్ అవుతూ కూర్చున్నావు అంటే సిగ్గు తెచ్చుకోవాలి. యూత్ వల్ల నేషన్ ముందుకెళ్తుంది. ఆయన పెద్ద ఆయన కష్టపడుతున్నారు, తీసుకెళ్ళి దండి ఏది అని. మనం ఎంత ఇది చేయాలి అంటే, ఒకళ్ళు అంత చేస్తున్నప్పుడు మనం కొంచెమన్నా చేయాలి కదా. నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్తాను నేను. నీకేం కావాలి, నువ్వు ఎలా వెళ్ళాలి ముందుకి, దట్ ఈస్ వాట్ యూ షుడ్ థింక్. ఓకే మ్యామ్, ఇప్పటి వరకు మనం మీ లైఫ్ గురించి మాట్లాడాము, సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి మాట్లాడాము. అయితే బ్యాక్ టు సినిమాకి వచ్చేస్తే, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సినిమాలు కానీ సీరియల్ కానీ, మీ స్కెడ్యూల్ అయితే బిజీగా అనిపిస్తుంది. ఎస్ అంటే మూవీస్ ఇప్పుడు ఒక 2 ఉన్నాయి మూవీస్. ఓకే, ఒక డెమో ఏదో చేసాము, తర్వాత ఇంకొక మూవీ ఉంది పలాసలో చెప్పగా చేస్తున్నాను. 3 సీరియల్స్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఈ సీరియల్స్ వల్ల డేట్స్ ఏంటంటే వీళ్ళు పంచుకుంటారు నెల. 2nd, 4th ఒకళ్ళు, 1st, 3rd ఒకళ్ళు. సో అలాగా ఇవి కాకుండా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు మూవీస్ ఏవో చేస్తున్నాను అనమాట. ఓకే.
సో ప్రస్తుతం మొన్న రీసెంట్ గా సుమంత్ గారి మూవీ కూడా చేశాను. అవును అవును. సో గోయింగ్ ఆన్. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇన్ని పాత్రలు? ఎలా సినిమాలు, సీరియల్స్, పర్సనల్ గా అంటే ట్రైన్ అది చేయడం? టెన్షన్ పడిపోకుండా డే వైజ్ ఇప్పుడు ఉంది, డేట్స్ కావాలి, డేట్స్ ఉన్నాయా, డేట్స్ ఇవ్వండి, ఎవరన్నా అడిగి ఇప్పుడు అంటే డిమాండ్ ఉన్నప్పుడే మనం చేయాలి కదా. లేదా ప్లీజ్ ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఇవ్వండి అని అవి వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళడమే, మేనేజ్ చేసుకోవడమే అంతే. మనం స్ట్రెస్ అయిపోయి టెన్షన్ పడిపోయి వాళ్ళని టెన్షన్ పెట్టి మనం చిరాకు పడకుండా యూ జస్ట్ హ్యావ్ టు గ్రాప్ ద వర్క్, యూ హ్యావ్ డూ యువర్ బెస్ట్, దాట్స్ ఇట్. ఓకే మ్యామ్, మీరు ఇంత చెప్పారు హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి ఇలా పాటిస్తానని. మరి ఒకప్పుడు మీరు సన్నగా చాలా బాగుండేవారు, అంటే ఇప్పుడు బాగాలేదని కాదు, అంటే ఎలా అది ట్రాన్స్ఫర్ అయిపోయింది? అంటే మీరు ఐశ్వర్య రాయ్ చూసారా? చూసాను. ఆవిడ ఒకప్పుడు ఎలా ఉంది? సుష్మితా సెన్ని చూసారా? ఆవిడ ఒకప్పుడు ఎలా ఉంది? జూహీ చావ్లాని చూసారా? ఆవిడ ఒకప్పుడు ఎలా ఉంది? సో ఆడవాళ్ళు ఎంత వాళ్ళకి లేని డబ్బా, వాళ్ళు ఎందుకు మరి అలా ఉన్నారు? రైట్. ఆడవాళ్ళ బాడీ అనేది విత్ ఏజ్, పిల్లలు ఇంకా ఒకటి కాదు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావా, ఇంకో 5 ఏళ్లలో నువ్వు కూడా మారిపోతావు. ఏమి చెయ్యి మారిపోతావు. ఒకవేళ అవ్వలేదు అంటే అది గాడ్స్ గిఫ్ట్ అంతే. ఇప్పుడు నేను తినే తిండి చూస్తే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ తింటారు. ఇంత కొంచెం బ్రేక్ఫాస్ట్ వదిలేసాను, ఇంతే లంచ్ తింటాను, ఇంతే. ఇంకా నైట్ 2 చపాతీలే తింటాను. ఇంకా ఇవి తినకపోతే మనిషి చచ్చూరుకుంటాడు. దీనివల్ల ఒళ్ళు వస్తుంది అనుకుంటే మాత్రం తప్పు. బట్ ఏంటంటే అదొక ఏజ్ కొద్దీ వచ్చేదే, దాన్ని ఎవరు ఏం చేయదు. సో నేను కూడా ఏం చేయదలుచుకోవాలి. వెళ్ళి ఎక్కడో లైపో చేయించుకోవడమో, ఇంకోటి చేయించుకోవడమో. లైపో కానీ ఆర్తి అగర్వాల్ పాపం వెళ్ళింది, ఏమైంది? సో కోల్పోయారు కదా. ఇప్పుడు నేను ఇలా ఉంటే నాకేమన్నా హీరోయిన్ రోల్ ఇస్తారా? పోనీ సన్నగా అవుతాను, నాకేమన్నా హీరోయిన్ రోల్ ఇస్తారా? ఇవ్వరు కదా. నాకు వచ్చే రోల్స్ నాకు వస్తున్నాయి, బిజీగానే ఉన్నా కదా. ఇంకేం మాధవి గారు మాకు ఇలాగే కావాలి, ఇలాగే నచ్చారు. సో అందుకని ఐఎమ్ నాట్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ వర్కింగ్ అవుట్. అంటే హెల్తీగా ఉండాలి. లావు ఉన్నామా సన్న ఉన్నామా విషయం కాదు, హెల్తీగా ఉండాలి. అది ఈ రోజుల్లో చాలా ఎమోషనలీ, ఫిజికలీ, అంతే. దట్ మ్యాటర్స్ అంటారు. స్పిరిచువల్లీ ఆల్సో. బట్ ఇంకా టైం ఉంది దానికి. మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళు అంత మెడిటేషన్ అదంతా బాగా చేసుకుంటారు, నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏంటంటే మనం హ్యాపీగా ఉంటే ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచగలం. ఆ హ్యాపీ సోల్ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ ఇట్స్ లైట్ బ్రైటర్. కరెక్ట్. అది రైట్ మ్యామ్, చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం. ఎన్నో ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు మన జెన్జీకి ముఖ్యంగా. ఖచ్చితంగా మా వాళ్ళు తీసుకుంటారు. ఐ హోప్ వాళ్ళు మళ్ళా నన్ను బయటకు వెళ్తే రాళ్ళేసుకుంటారు. అయ్యో లేదు లేదు లేదు, ఇలా చెప్పే వాళ్ళు చాలా తక్కువ. సో మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మా జెన్జీ మొత్తం తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ముచ్చట్లు. ఎలా అనిపించింది? నాకైతే అద్భుతంగా అనిపించింది ఇంటర్వ్యూ మ్యామ్ ని చేస్తుంటే. మరి తిరిగి ఇంకొక ఎపిసోడ్ లో కలుద్దాం, అద్భుతమైన గెస్ట్ ని తీసుకొస్తాము. సో తప్పకుండా చూడండి సాక్షి సినిమా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.